మన కార్మికుల నైపుణ్యం పెంచే విధంగా 25,000 మందికి ఈ ఏడాది ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ డిపెండెంట్స్కి కుటుంబ సభ్యులకి కలిసి 80,000 మందికి సుమారు అంటే 1,00,000 మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు కూడా సర్టిఫికేషన్ అనేది మేము ఇస్తాం. ఆ సర్టిఫికేషన్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ నైపుణ్యాన్ని గుర్తించి వెంటనే మీకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉపాధి కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీరు గుర్తించాలి. అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. వెల్లులాగా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. వస్తుంటే ఇక 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమయ్యారు ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం. అయితే మీరు గుర్తించవలసింది ఆల్రెడీ 20 లక్షలు దాటి కార్మికులందరూ కూడా తమ తమ పనుల్లో, ఇటు అమరావతి అభివృద్ధి పనుల్లో కానీ, ఇటు ఏదైతే పెట్టుబడులు వచ్చినాయో వాళ్ళు కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ కార్మికులు కానీ ఎక్కడ సంవత్సరానికి 70-80% పనులు దొరికే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి నిరంతరం మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రథమ కార్మికుడు, నిరంతర శ్రామికుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన జనరల్గా ఆయన నా శాఖ కిందకే వస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఒక కార్మికుడిలాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. జనరల్గా ఒక కార్మికుడు 12 గంటల మించి పనిచేయడానికి లేదు, ఓటీలతో సైతం. మధ్యలో ఒక చిన్న రెస్ట్ అయితే 12 గంటల మించి ఓటీలతో పనిచేయడానికి లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం కోసం. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే నా యజమానులు అని చెప్పి ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆయన 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి 75 ఏళ్ల వయసులో వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారో మీరు అని నా మీద కేసు పెట్టే పరిస్థితుల్లో కూడా ఆయన వీర అభిమానులు అందరూ కూడా ఉన్నారు. ఈ 18 గంటలు పనిచేయడంతో పాటు ఈ రోజున ఆయన శ్రమ ఈ రాష్ట్రంలో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిందనటానికి ఏ విధమైన సందేహం లేదు. 20 లక్షల మంది దాటి పైగా ఈ కార్మికులు, లేబర్ అందరూ కూడా హాయిగా పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళ స్కిల్ ఇచ్చే పరిస్థితి కూడా తీసుకుని వచ్చాం. లేబర్ అడ్డాస్ని నిర్మిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుందని సగౌరవంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.